ఇజ్రాయెల్ మరోసారి లెబనాన్పై దాడులు చేసింది. బీరుట్లోని హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై వైమానిక దాడి నిర్వహించినట్లుగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి. ఈ దాడికి సంబంధించిన వీడియో ఫుటేజ్ను విడుదల చేసింది. హెజ్బుల్లా ప్రయోగించిన 3 డ్రోన్లు ఉత్తర ఇజ్రాయెల్లోని సైనిక ప్రాంతాల్లో పేలిన అనంతరం ఈ దాడి చేసినట్లుగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి. బీరుట్ రక్షణ శివార్లలోని హెజ్బుల్లా బలమైన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు జరిపినట్లుగా అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఈ ఘటనతో ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. بعد البناية عم تولع عم بشيلوا العالم يا الله يا الله. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఒమన్ తీరంలో భారత్ జెండాతో ప్రయాణిస్తున్నటువంటి ఒక నౌక నిలిచిపోయింది. ఇంజన్ వైఫల్యమే దీనికి కారణమని మస్కట్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఎంఎస్వి విరాట్ 1 అనే ఈ నౌకలో భారత్కు చెందిన 14 మంది సిబ్బంది ఉన్నారని, వారిని సురక్షితంగా తరలిస్తున్నట్లుగా తెలిపింది. ఒమన్ తీరానికి సుమారు 80 నాటికల్ మైళ్ల దూరంలో భారత జెండాతో ప్రయాణిస్తున్న ఎంఎస్వి విరాట్ 1 నౌక మునిగిపోవడంతో అందులోని 14 మంది భారతీయ నావికులు ప్రమాదంలో చిక్కుకుపోయారు. విషయం తెలియగానే అమెరికా నేవీ అత్యవసర రక్షణ చర్యలు చేపట్టింది. అమెరికా నేవీకి చెందిన P-8 మారిటైమ్ పెట్రోల్ విమానం సముద్రంలో లైఫ్ రాఫ్ట్ ను వదిలి నావికుల సురక్షిత తరలింపును పర్యవేక్షించింది. అనంతరం సమీపంలో ఉన్న వాణిజ్య నౌక సహాయంతో మొత్తం 14 మంది నావికులను సురక్షితంగా రక్షించారు. నౌక మునిగిపోవటానికి యాంత్రిక లోపం కారణమని గుర్తించారు. ఒమన్లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో కలిసి సహాయక చర్యలకు సమన్వయం చేసింది. ప్రమాదంలో చిక్కుకున్న 14 మంది భారతీయ నావికులు సురక్షితంగా బయటపడ్డారని అధికారులు ధృవీకరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.